హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ క్షమం అండి. అందరూ బాగున్నారు కదా, క్షేమంగా ఉన్నారండి. నేనైతే సజీవులుగా ఉన్నాను. ఎందుకు దేవుడు సమాధానం ఇస్తున్నాను నమ్ముతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు దేవునికి కృతజ్ఞత చెప్పుకున్నాం మనం. సో ఫ్రెండ్స్, ఈరోజు దేవుడు మనందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం ఫ్రెండ్స్. ఈరోజు జన్మించిన పిల్లలందరికీ దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనం కోరుకున్నాం. భారతీ ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా అందరి కోసం ప్రేయర్ చేసే భారం కలిగిన వాళ్ళు అని నేను నమ్ముతున్నా ఫ్రెండ్స్. మీరు మరి అలాగనే ఆ నమ్మకంతో ప్రేయర్ చేసి దేవుని అడిగి దేవుని పొందుకోండి. మరి ఈరోజు మరణించిన వారికి కూడా దేవుడు తన రాజ్యంలో స్థానము ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనమైతే కోరుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వాగ్దానం చదువుతున్నాను. నిత్య సంతోషము వారి తల మీద ఉండును. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. నిత్య సంతోషము వారి తల మీద ఉండును. సో వాగ్దానం అయితే చదివేశాను. మరి మీరు కూడా వాగ్దానము చదవడం మర్చిపోకండి. దేవుని నమ్మిన బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలు, ప్రతి క్రైస్తవ బిడ్డ, దేవుని తెలియని ప్రతి బిడ్డ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్. అయితే మనకు తోడుగా ఉండాలి కాబట్టి సో ఫ్రెండ్స్, నెగ్లెక్ట్ చేయకండి. ఈ దినం అంతా దేవుడికి మహిమకరంగా ఉండాలి అని మనం కోరుకుందాం ఫ్రెండ్స్. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్, మరి పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ, ఈవెంట్స్ జరుపుకునే వాళ్ళందరికీ యేసయ్య మరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాము. అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. ఈరోజు స్పెషల్గా ఈరోజు సెలబ్రేట్ చేసుకునే బిడ్డలందరికీ దేవుడు దీవించునుగాక, ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక అండి. భారతి ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే మరి వీడియో ఎండింగ్ వరకు చూడండి. దేవుడి గురించిన మాటలు, సత్యాలను మనం రోజు వాగ్దానం చదువుకోవడం, మీకు గుర్తు చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే, ప్రేయర్ టాపిక్ కోసం డైలీ నా వీడియోలు చూసే వాళ్ళు ఎదురు చూస్తుండొచ్చు ఫ్రెండ్స్. డైలీ వీడియో చూసే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక ఫ్రెండ్స్. మరి ప్రేయర్ టాపిక్ చెప్తాను. మనం వాగ్దానంలో ఉన్నది ఏంటి? నిత్య సంతోషం వారి తల మీద ఉండును. మనందరి మీద నిత్య సంతోషము వారి తల మీద ఉండును అని దేవుడు మాట్లాడాడు ఈరోజైతే. అలాగుననే మనం సంతోషం వచ్చినా, బాధ వచ్చినా కానీ నిత్యము దేవుళ్ళు సంతోషించాలి. అది దేవుడికి మహిమ, ఘనత, ప్రభావములు. కాబట్టి మరి నిత్య సంతోషం అంటే ఎప్పుడు బాధ రాదు అని కాదు కదా ఫ్రెండ్స్. బాధ వచ్చినను కూడా దాన్ని తుడిచిపెట్టేవాడు మన యేసయ్య, మన నిజమైన దేవుడు మన యేసయ్య మాత్రమే. కాబట్టి ఎప్పటికీ మనం సంతోషంగా ఆయనను ఆరాధించడం, ఆయనని సేవించడం, ఆయనని అంటే స్తుతించడం ఆయనకు మహిమ. కాబట్టి సో ఫ్రెండ్స్, ఈ డే అంతా మనం హ్యాపీగా ఉందాము. సో అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. క్షేమంగా గడుపుదాం ఈరోజు. సరే, బాయ్ ఫ్రెండ్స్. అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. మీ భారతీ ఛానల్.